everyone, welcome to Archimetal. ఈ రోజు మనం 2010 API MPA అనే కాంపిటేటివ్ ఎగ్జామ్ లో నంబర్ సిస్టమ్ నుంచి వచ్చిన సమ్ డిస్కస్ చేద్దాం. Find the value of 1 minus 1 by 1 into 2 plus 1 minus 1 by 2 into 3 plus 1 by 3 into 4 plus so on up to 1 by 2009 into 2010. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే డినామినేటర్స్ లో ఉన్న మల్టిప్లికేషన్ నెంబర్స్ అన్ని కాన్సిక్యూటివ్ గా ఉన్నాయి. కాబట్టి నేను ఈ కాన్సిక్యూటివ్ నెంబర్స్ సెపరేట్ చేస్తే మనకి పైన డినామినేటర్ వస్తుంది. ఎందుకంటే ఇక్కడ 2 minus 1, 3 minus 2, 4 minus 3 అలా వస్తుంది. ఇప్పుడు నేను దాన్ని ఇలా మార్చుకుంటాను. 1 minus 2 minus 1 by 1 into 2 plus 3 minus 2 by 2 into 3 plus 4 minus 3 by 3 into 4 plus so on up to 1 by ఇక్కడ మనం దీన్ని 2010 minus 2009 by 2009 into 2010. ఇప్పుడు మనం ఈ టర్మ్ ని ఇలా అన్ని టర్మ్స్ ని విడదీసుకున్నట్లయితే మనం ఇలా దీన్ని ఇలా విడదీసుకోవచ్చు. 2 by 1 into 2 minus 1 by 1 into 2. ఇక్కడ మనం ఈ టర్మ్ ని టోటల్ టర్మ్ ని మనం డివైడ్ చేసుకున్నాం. అలాగే ప్రతి టర్మ్స్ చేసుకుంటే 3 by 2 into 3 minus 2 by 2 into 3 plus 4 by 3 into 4 minus 3 by 3 into 4 plus so on up to plus 2010 by 2009 into 2010 minus 2009 by 2009 into 2010. ఇప్పుడు ఇక్కడ మనం న్యూమరేటర్ డినామినేటర్ సేమ్ ఉన్నాయి. ఇక్కడ మనకి 2 క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ 1 మళ్ళీ ఇక్కడ 3 ఇక్కడ 2 అలా క్యాన్సిల్ చేసుకుంటూ వెళ్తే ఇక్కడ ఇలా క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు మనకి మిగిలిన ఏంటి 1 minus 1 by 2 minus 1 by 2 ఇక్కడ మనకి ప్లస్ 1 by 2 minus 1 by 3 plus 1 by 3 minus 1 by 4 plus 1 by 4 minus అలా సో ఆన్ కంటిన్యూ అవుతూ ఇక్కడ మనకి అంత మిగిలింది ప్లస్ 201 by 2009 minus 1 by 2010. ఇప్పుడు ఇక్కడ మనకి ప్లస్ అండ్ మైనస్ ఈ రెండు ఆపోజిట్ టర్మ్స్ లో ఉన్నాయి కాబట్టి క్యాన్సిల్ చేసుకోవచ్చు. అన్ని ఇలా క్యాన్సిల్ అవుతూ వెళ్తే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ 2 సేమ్ టర్మ్స్ లో మనకి క్యాన్సిలేషన్ స్టార్ట్ అయింది ఫస్ట్ మైనస్ టర్మ్ తో, తర్వాత నెక్స్ట్ క్యాన్సిలేషన్ ప్లస్ తో. ఇక్కడ మనకి ప్లస్ ఉన్నారు అంటే దాని ముందు నెంబర్ -1 by 2009 అవుతుంది కాబట్టి ఈ రెండు క్యాన్సిల్ అవుతాయి. అప్పుడు మనకి లాస్ట్ లో మిగులుతుంది 1 by 2010. అంటే ఇప్పుడు మనం 1 minus 1 by 2010 మిగులుతుంది. మనం ఈ మిక్స్డ్ ఫ్రాక్షన్ డైరెక్ట్ గా సపరేట్ చేయమనుకోవచ్చు. దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే 1 minus 2010 minus 1 by 2010. ఇప్పుడు అంటే ఇది ఎలా అవుతుంది 1 minus 2009 by 2010. ఇప్పుడు ఈ బ్రాకెట్స్ రిమూవ్ చేసుకుంటే మనకి మిగులుతుంది 1 minus 2009 by 2010. మళ్ళీ సేమ్ ప్రాసెస్ రిపీట్ చేద్దాం. ఈ రెండు మల్టిప్లై చేసి అప్పుడు వచ్చిన రిజల్ట్ని దీంతో సపరేట్ చేద్దాం. అంటే 2010 into 1 2010 minus 2009 by 2010 equals to 1 by 2010.